ఓం శాంతి 21/12/1978 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ప్రతి కల్పంలో అతి సమీపాత్మల యొక్క రూపము, రేఖ మరియు వేళ. సర్వుల భాగ్య విధాత అన్నీ తెలిసిన శివబాబా తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాద అమృత వేళ పిల్లలతో మధుర కలయిక జరుపుకుంటూ నలువైపులా ఉన్న పిల్లలను చూసి పరస్పరం ఒక విశేషమైన విషయంపై ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఏ విషయం గురించి? ప్రతి బిడ్డ యొక్క దివ్య జన్మ యొక్క రూపురేఖలు లేదా జన్మించిన గడియను అనగా వేళ చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి వేళ మరియు రూపురేఖల ఆధారంగా వర్తమాన సంగమయుగి జీవితం మరియు భవిష్య జీవితం ఆధారపడి ఉంది. రూపంలో ఏం చూశారు? జన్మిస్తూనే శక్తి రూపం యొక్క మెరుపు ఉందా? వియోగం నుండి యోగం యొక్క రేఖ ఉందా? అంటే చాలా దప్పికతో ఉన్న రూపం ఉందా? మరియు సేవాధారి స్వరూపం ఉందా? రాగానే సదా అతీంద్రియ సుఖం యొక్క రూపం ఉందా అని చూశారు. వాటితో పాటు రేఖలు ఏమి ఉన్నాయి? వస్తూనే సంపూర్ణ దీపపు పురుగుల యొక్క రేఖ ఉందా? లేదా పురుషార్థి రేఖ ఉందా? వరదాని రేఖ ఉందా? ధైర్యము మరియు ఉల్లాసం యొక్క రేఖ ఉందా? లేక జన్మ తీసుకుంటూనే సహయోగం ఆధారంగా నడిచే రేఖ ఉందా అని చూస్తున్నారు. అలాగే వేళను కూడా చూస్తున్నారు. సెకండ్లో నిశ్చయ బుద్ధి అయ్యారా? 7 రోజుల కోర్సు తర్వాత అయ్యారా? లేక చాలా సమయం తర్వాత నిశ్చయ బుద్ధి అయ్యారా? లేక సంశయము మరియు నిశ్చయం యొక్క యుద్ధం ఇప్పటికీ జరుగుతూ నిశ్చయ బుద్ధి అయ్యారా? లేక ఇప్పటికీ ఇంకా యుద్ధమే జరుగుతుందా? ఒక్క సెకండ్లో నిశ్చయము అంటే దృష్టి ద్వారా అద్భుతం. రెండవ నెంబర్ శ్రేష్ఠ మాట ద్వారా అద్భుతం జరిగిన వారు. మూడవ నంబర్ వ్యాపారస్తుడితో వ్యాపారం చేసినట్లుగా విలువను మాటికి తెలుసుకొని ఆ తర్వాత మరజీవ అయిన వారు. నాలుగవ నెంబర్ కొంచెం ప్రాప్తి, స్నేహము, సాంగత్యము, పరివర్తన ఆధారంగా ఇప్పుడే సంశయము మరల ఇప్పుడే నిశ్చయం ఇలా ఉన్నవారు. ఈరోజు బాప్దాద ప్రతి బిడ్డలో ఈ 3 విషయాలను చూసి ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. ఒకటి, మరజీవ జీవితంలో సదా నిర్విఘ్నంగా తీవ్ర పురుషార్థంలో వెళ్ళేవారు. 2, ప్రాప్తి ద్వారా అనుభవి మూర్తులుగా ఈ పురుషార్థి జీవితం. 3, ఎక్కటం దిగటం ఈ వేగంతో నడిచే జీవితం. ఈ 3 జీవితాలు రంగు, రూపు, వేళపై ఆధారపడి ఉన్నాయి. ఎవరైతే ప్రతి కల్పం యొక్క అతి సమీప ఆత్మలు లేదా పదమాపదం భాగ్యశాలి ఆత్మలు ఉంటారో వారి రూపము, రేఖ మరియు వేళ ఏమి ఉంటాయో తెలుసా? అటువంటి వారు సెకండ్లో చేరుకుంటారు మరియు బాబా వారిగా అయిపోతారు. కల్పపూర్వ భాగ్యం యొక్క ప్రేరణ ఆధారంగా జన్మతోనే బ్రాహ్మణులుగా అవ్వడం కాదు, మేం బ్రాహ్మణులమే, మొదట కూడా ఉన్నాము, ఇప్పుడు కూడా ఉన్నాము అనే అనుభవం చేసుకుంటారు. సెకండ్లో మనది అనేది అనుభవం అవుతుంది. చూశారు మరియు తెలుసుకున్నారు. ఇటువంటి వేళ వారి రూపం, రేఖ ఎలా ఉంటుంది? మొదటి నెంబర్ వారి వేళ గురించి ఇప్పుడు చెప్పాను. వారి రూపం ఎలా ఉంటుంది? జన్మతోనే ఒకే రూపంలో ఉంటారు. శక్తి, శాంతి మరియు సుఖమే కాదు, జన్మతోనే అన్ని వారసత్వాలకు అధికారిగా ఉంటారు. ఇలా అన్ని స్వరూపాల యొక్క అధికారం యొక్క అనుభూతిని చేసుకుంటారు. ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారం నిండి ఉంటుందో అలాగే నెంబర్ 1 అంటే బాబా సమాన సమీపాత్మలు లేదా నెంబర్ 1 వేళ కలిగిన ఆత్మలు సర్వస్వరూపాల యొక్క ప్రాప్తి యొక్క ఖజానాలను వస్తూనే అనుభవం చేసుకుంటారు. ఇదే స్వరూపం, నిజ స్వరూపం అని అనుభవం చేసుకుంటారు. సుఖం యొక్క అనుభవం అవుతుంది. శాంతి అనుభవం అవ్వటం లేదు. శాంతి అనుభవం అవుతుంది కానీ సుఖము, శక్తి యొక్క అనుభవం అవ్వటం లేదు. ఇది మొదటి నెంబర్ వేళ వారి అనుభవం కాదు.
సెకండ్లో వారసత్వం తీసుకోవటం అనేది వారి వేళ మరియు స్వరూపం. ఇప్పుడు రేఖ ఏముంటుంది? నిశ్చయ బుద్ధిగా అవ్వాలి, నిశ్చయం చేసుకోవాలి అనేది సంకల్ప మాత్రంగా ఉండదు. జన్మతోనే స్వతహాగా నిశ్చయ బుద్ధి యొక్క రేఖ ఉంటుంది. ఎలా, అలా అనే విస్తారంలోకి వెళ్ళరు. అలా ఉండే వారము అనే దానిలో ఇలా అలా అనే ప్రశ్నలే రావు. ఇలా జీవితమంతా తెగిపోని నిశ్చయ బుద్ధి యొక్క రేఖ ఇతర ఆత్మలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నిశ్చయ రేఖ యొక్క లైన్ అఖండంగా ఉంటుంది, మధ్య మధ్యలో ఖండితం అవ్వదు. ఇటువంటి రేఖ కలిగిన వారి మస్తకంలో అంటే స్మృతిలో సదా విజయం యొక్క తిలకం కనిపిస్తుంది. ఇటువంటి రేఖ కలిగిన వారు ఎలా అయితే బ్రాహ్మణుల యొక్క భవిష్య స్వరూపమైన శ్రీకృష్ణుడిని కిరీటధారిగా చూపించారో, అలాగే జన్మతోనే సేవ యొక్క బాధ్యత కిరీటధారులుగా ఉంటారు. సదా జ్ఞాన రత్నాలతో ఆడుకునే వారిగా ఉంటారు. సదా స్మృతి మరియు సంతోషం అనే ఊయలలో ఊగుతూ జీవితం గడిపే వారిగా ఉంటారు. సదా ప్రతి కర్మలో వరదాని హస్తం తమపై ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. ప్రతి దినచర్యలో తమతో సర్వ సంబంధాలతో సమీపంగా మరియు సాకార రూపంలో తోడును అనుభవం చేసుకుంటారు. స్వతహా యోగులుగా మరియు సహజ యోగులుగా ఉంటారు. ఇది నెంబర్ 1 రూపము, రేఖ, వేళ వారి గుర్తులు. స్వయాన్ని పరిశీలించుకోండి. మొదటి నెంబర్ రూపము, రేఖ, వేళ కలిగిన వారు ఎంతమంది ఉంటారు? 18 మందా లేక 108 మందా? మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కూడా పరివర్తన చేసుకోవచ్చు. 1978లో చెప్పారు. చివర వచ్చిన ముందుకు వెళ్ళిపోవచ్చు. చివర అంటే 1978 అని. అప్పుడు వచ్చిన ఇప్పుడు కూడా పరివర్తనకు అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా బాగా ఆలస్యమైంది అని బోర్డు పెట్టలేదు. గుప్త పురుషార్థులు రాత్రి పగలు ఒకే దృఢ సంకల్పంతో పురుషార్థం చేసి హై జంప్ చేయగలరు. అందువలన ఇప్పుడు కూడా మీ భాగ్యాన్ని నెంబర్ 1 చేసుకునేటందుకు పురుషార్థం యొక్క లాటరీ వేస్తే నెంబర్ వస్తుంది. ఏం చేయాలో అర్థమైందా? చివరి అవకాశం. అందువలన జరిగిపోయిందేదో జరిగిపోయింది కనుక భవిష్యత్తును శ్రేష్టంగా ఇప్పుడైనా చేసుకోండి. అందువలన బాప్దాదా అందరికీ మరలా 1978లో అవకాశం ఇస్తున్నాను అన్నారు. ఇక తర్వాత నిందించకండి. మేము చేయగలము కానీ చేయలేదు, సమయము లభించలేదు, పరిస్థితులు అనుకూలించలేదు అని. ఇప్పుడు కూడా దయాహృదయుడైన బాబా యొక్క దయ అనే చేయి అందరిపైన ఉంది కనుక స్వయంపై స్వయం కూడా దయాహృదయులుగా అవ్వండి, మంచిది. ఇలా సదా బాబా యొక్క వరదాని హస్తం మీపై ఉన్నట్లు అనుభవం చేసుకునే వారికి సదా స్వయంపై మరియు సర్వులపై దయాహృదయులు, తెగిపోని అఖండ నిశ్చయ బుద్ధి, అఖండ యోగులకు, సదా విజయీ తిలకధారులకు, జన్మతోనే కిరీటధారులకు, ఇలా సదా సింహాసనాధికారులకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి.